ఊహించిన విధంగానే కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్య పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన కూతురు కడియం కావ్యను కలిశారు. వారిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అందుకు కడియం కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ లో చేరాలంటే ఆయన 2 షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. వరంగల్ ఎంపీ టికెట్ తనకు ఇవ్వాలని కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీని కోరినట్లుగా సమాచారం. ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా అని ఆ స్థానంలో తన కూతురికి అవకాశం ఇవ్వాలని కోరగా అందుకు రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఏఐసీసీ కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది. దీంతో ఆయన నేడో రేపో ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ లో చేరనున్నారని సమాచారం. ఓవరాల్ ఇష్యూకు సంబంధించి డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్ చెప్పండి. ప్రసన్న, కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. ఇప్పుడు ఈరోజు మరికాసేపట్లో చాలా కీలకమైనటువంటి బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో దీపాదాస్ మున్షి ఈ చేరికల కార్యక్రమంలో పాల్పంచుకోబోతున్నారు. ప్రధానంగా జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు. పార్టీలోకి కండువా కప్పి పార్టీలోకి రాబోతున్నారు. వీరితో పాటుగా కడియం శ్రీహరి, కడియం కావ్య ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి నివాసంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఉంది. దీంతో పాటుగా పురాణం సతీష్ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. మరి కాసేపట్లో జరగబోయే కార్యక్రమానికి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా రంగం సిద్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి పార్లమెంటు ఎన్నికల కంటే ముందుగానే భారీ చేరికల ద్వారా చేసి బీఆర్ఎస్ పార్టీని గుక్కతిప్ప లేకుండా చేసే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను మరింత పదును పెడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయానా ఫోకస్ పెట్టడం జరిగింది. చేరికలపైన దృష్టి సారించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే నెల 6వ తారీఖు రోజు తుక్కుగూడలో జరగబెట్టిన భారీ బహిరంగ సభ కంటే ముందుగానే పూర్తి స్థాయిలో కూడా చేరికలు చేసే లక్ష్యంగా ముందుకు పోతున్నారు. అంతేకాకుండా కేకే కూడా ఈరోజు సాయంత్రం 7 గంటలకు నివాసానికి వెళ్ళి అటు జానారెడ్డితో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పార్టీలోకి రావాలని కూడా జానారెడ్డి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కేకేకు ఆహ్వానించబోతున్నారు. ఎందుకంటే కేకే కూడా చాలా సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి నాయకుడు. అంతేకాకుండా సిడబ్ల్యూసీ మెంబర్గా, పీసీసీ చీఫ్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్న నేతలు ఆయన యొక్క చేరిక అన్నది చాలా అటాసంగా జరపాలని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ హైకమాండ్ నేతలతో పార్టీలోకి ఆహ్వానించేందుకు, పార్టీ కండవ కప్పేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ప్లాన్ చేస్తున్నారు. తుక్కుగూడ సభ ద్వారా కేకే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అయితే అంతకంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అగ్రనేతలందరూ కూడా ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజా పరిపాలన ఏర్పడిన తర్వాత 3 నెలల్లో కూలుస్తామన్నటువంటి బీఆర్ఎస్ నేతలకు గట్టి సమాధానం చెప్పే లక్ష్యంగా పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టడం జరిగింది. అటు బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి గట్టి సమాధానం చెప్పే లక్ష్యంగా పార్లమెంటు ఎన్నికల కంటే ముందుగా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి మిగతా పార్టీలను అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిక చేసే లక్ష్యంగా ఉండబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 14 పైగా సీట్లు గెలుపుకునే లక్ష్యంగా పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నట్టుగా స్పష్టమవుతుంది. మరి కాసేపట్లో జిహెచ్ఎంసీ మేయర్గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మితో పాటుగా కడియం శ్రీహరి, అదే కడియం కావ్య ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. వారితో పాటుగా పురాణం సతీష్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఏదైనప్పటికీ తుక్కుగూడ సభ కంటే ముందుగానే భారీ చేరికలు చేయాలని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా ఒక పెద్ద షాక్ ఇవ్వాలనే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్లాన్ చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇదే రకంగా మరికొంతమంది కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే వారి పేర్లు మాత్రం చాలా గోప్యంగా ఉంచుతున్నారు. సో తుక్కుగూడలో జరగబోయేటువంటి సభ ద్వారా ఒక భారీ స్థాయిలో కూడా చేరికలు చేసి ఒక తెలంగాణ సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే లక్ష్యంగా, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని మరింత వేడి పుట్టించే రకంగా పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే తన వ్యూహాలకు మరింత పదును పెడుతూ ఈ చేరికల కార్యక్రమాన్ని చేస్తున్నారు. మరికాసేపట్లో అయితే జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటుగా ఎమ్మెల్యే ఉన్నటువంటి కడియం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కడియం కావ్య ఇద్దరు కూడాతో పాటుగా పురాణ సతీష్ లాంటి నేతలు కూడా మరికాసేపట్లో ముఖ్యమంత్రి అదేవిధంగా దీపాదాస్ గురించి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. సో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో
14 పైగా సీట్లు గెలుచుకునే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాల ముందుకు పడుతూ ఈ యొక్క చేరికలకు ప్రోత్సహిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రసన్న సాదిక్, మీరన్నట్లు ఇప్పటికే చేరికలు బీఆర్ఎస్ నుంచి ఇంకా కాంగ్రెస్ లోకి చేరికలు ఎక్కువైపోయాయి. ఇక తుక్కుగూడ సభ తర్వాత అయితే అనేకంగా చేరికలు జరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. కాబట్టి ఇక బీఆర్ఎస్ కు భవిష్యత్ లేదు అని అనుకోవచ్చా? ప్రస్తుతం దీంట్లో స్పష్టంగా అర్థమవుతుంది బీఆర్ఎస్ పార్టీ అనేది పూర్తిగా సంక్షోభంలోకి కూరుకుపోయింది, రాజకీయ సంక్షోభం కూరుకుపోయింది. అదేవిధంగా నాయకత్వ లేమితో అది కొట్టుమిట్టాడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. మరోవైపు కవిత ఇప్పటికే జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కేటీఆర్ చాలా కొంచెం ప్రయత్నం చేసినప్పటికీ అనుకున్న స్థాయిలో కూడా కార్యకర్తలకు నాయకులకు భరోసా ఇవ్వలేకపోతున్నటువంటి వాదన కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్లోనూ అదేవిధంగా నాయకుల్లో మొత్తం స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఇక మనుగడ లేదు, రాజకీయ భవిష్యత్తు లేదని నిర్ధారించుకున్న తర్వాతనే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక గేట్లు ఎత్తివేయడం కాదు, అసలు గేట్లు తోసుకొని రావడానికి కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా వస్తున్నారు. అంతేకాకుండా మొదటి స్థాయి సంబంధించినటువంటి నేతలతో పాటుగా రెండవ అంటే సెకండరీ గేట్ సంబంధించినటువంటి నాయకత్వం అదేవిధంగా కార్యకర్తలు క్యాడర్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీని రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే తుక్కుగూడ సభ కంటే ముందుగానే భారీ చేరికలు చేసి అదేవిధంగా తుక్కుగూడ సభలో కేకే లాంటి ఉద్దండులను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుకొని కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం తీసుకొచ్చే లక్ష్యంగా ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అనేక విధాలుగా నష్టాలు కలిగజేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పే లక్ష్యంగా పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక రివెంజ్ తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. రాజకీయంగా తన వ్యూహాలను మరింత పదును పెడుతూ బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా ఖాళీ చేసే లక్ష్యంగా అయితే పావులు కదుపుతున్నట్టుగా స్పష్టమవుతుంది. అగ్రనేతలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు సాయంత్రం 7 గంటలకు జానారెడ్డితో పాటుగా పీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కేకే నివాసానికి వెళ్ళి ఆయనతో సంప్రదింపులు జరపబోతున్నారు. ఆయన యొక్క చేరిక అన్నది కూడా అట్టాసంగా జరపాలి, తుక్కుగూడ సభన లేకపోతే ఢిల్లీలో అగ్రనేతల సమక్షంలో జరపాలన్న దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. సో కేకే లాంటి అగ్రనేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఉన్నారు. ఎందుకంటే చాలా సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి అనుభవం ఉన్న నేపథ్యంలో ఆయన యొక్క చేరిక ద్వారా తెలంగాణ సమాజానికి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీకి ఒక గిఫ్ట్ ఇచ్చే లక్ష్యంగా అయితే రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. సో ఈ రకంగా ప్రస్తుతం పార్టీ అనేది పూర్తి స్థాయిలో రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. ఎందుకంటే అక్కడ ఎంపీగా అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలుగా అనౌన్స్ చేసినటువంటి అభ్యర్థులు సైతం ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సో చరిత్ర పునరావృతం అవుతున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన తప్పిదాలన్నింటినీ కూడా ఇప్పుడు కడిగేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఎవరు కూడా ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ వైపే ర్యాలీ అవుతున్నారు. మరిన్ని చేరికలు ఉండే అవకాశం అయితే కనబడుతుంది. మరి కాసేపట్లో గద్వాల విజయలక్ష్మి, కడియం శ్రీహరి, కడియం కావ్య, పురాణ సతీష్ లాంటి నేతలందరూ బీఆర్ఎస్ నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వీడి మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ప్రస్తుతం ఓటు యూ. రైట్, థ్యాంక్ యూ సాదిక్.